ఆంధ్రప్రదేశ్లోని మాడమిల్లి మండలంలో కెచ్చలవాడ అనే చిన్న బ్యూటిఫుల్ గ్రామానికి వెళ్తూ ఉన్నామన్నమాట. మధ్యలో ఇలా బ్యూటిఫుల్ సీనరీస్ కొన్ని కనిపించాయి. షూట్ చేయకుండా ఉండలేకపోయాను. ఈ పక్షుల అరుపులు, సెలయేటి సవ్వళ్ళు భలే అనిపిస్తున్నాయి. మనసుకి చాలా గమ్మత్తుగా అనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక మీకు ఇవి నచ్చితే ప్లీజ్ కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, వీడియో కోసం ఒక గ్రామానికి వెళ్తూ ఉంటే మనకి అడవి మధ్యలో ఈ ప్లాంట్స్ కనిపించాయి అన్నమాట. ఈ మొక్కలు ఈ పురుగులు లాంటివి ఏవో తినేసినట్టున్నాయి. ఆకులు అయితే కన్నాలు కన్నాలు అయిపోయినాయి. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ రేకులు ఈ మధ్యలో ఏంటి చాలా గట్టిగా ఉన్నాయి. విత్తనాలు అనుకుంటా, కోసేసాను. దీని లోపల విత్తనాలు ఉన్నాయి. ఇగోండి, ఇవైతే చాలా అందంగా ఉన్నాయి. చల్ల గాలి కొడుతుంది చక్కగా. ఫ్రెండ్స్, ఆ దూరాన కొండలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా చీపురు కొండలంట. ఆ కొండలు మొత్తం చీపుర్లు వేసి, చీపురు పంట వేసి పండించి ఈ కిందకి తీసుకొని వచ్చి కట్టలు కట్టి అమ్మి దగ్గరలో ఉండే సంతలకు కానీ లేదా వ్యాపారులు ఊర్లోకి వస్తారంట, వాళ్ళకి అమ్ముతారంట. నమస్తే అమ్మా, బాగున్నావా? ఎక్కడి నుంచి వస్తున్నావు ఇలాగ అడవి నుంచి? తోట ఏం తోట వేసారు? జీడి మామిడి లేవు, పండుతాయి ఇక్కడ? ఎన్ని సంవత్సరాలు అవుతుంది తోటేసి? 5 సంవత్సరాలు అవుతుంది. బాగా కాసిందా? ఏం పేరు మీ పేరు? రాజలక్ష్మి. రాజలక్ష్మి. భోంచేసారా? ఇంకా లేవండి, ఇప్పుడు వచ్చాను తోట నుంచి ఇప్పుడే వచ్చారా? మామిడి మొక్క ఎక్కడి నుంచో కొనుక్కొని వచ్చారు. అమ్మ, ఎక్కడ కొన్నావు మామిడి మొక్క? ఏ ఊర్లో కొన్నావు మామిడి మొక్క? అదే వేణు వేసుకొని వచ్చారండి. వేణు వేసుకొని వచ్చారా? కడియం నుంచి తెచ్చారన్నారా? ఏమో మరి ఇక్కడ తెచ్చారు కానీ వేణు వేసుకొని వచ్చారు. అందువల్ల గమ్మి మరి వెళ్ళారు. ఎంత కొన్నావు? 600 పడ్డాయి 2 ముక్కలకి. 1200. అదొక 600, ఇదొక 600. 1200. చాలా ఎక్కువ పెట్టేస్తున్నట్టున్నారు. మీ ఊరికాడ మామిడి మొక్కలు ఉండవా? ఎటు చూసినా మామిడి చెట్లే ఉన్నట్టుంటాయి. ఉన్నావే మరి. ఏం మాడంట? ఏం మాడట ఇది? ఏమో మరి ఏం మాడంటే కాయ కత్తే కానీ తెల. ఓ అమ్మా.